సాన్నిధ్యము రాజయోగము ఒకటే మార్గము పరమాత్మ జ్ఞానమే పరమ తారకం బాబా సరళి పరమాదర్శం జీవన గమ్యము శివ సాన్నిధ్యము రాజయోగము ఒకటే మార్గము ఇది సాకారము విడనాడుము దేహాభిమానము ఆలకించుము మురళీ గానము గమనించుము నీ నిజ స్వరూపము ఆది సూక్ష్మ బిందు జ్యోతి స్వరూపము ఆది సూక్ష్మ బిందు జ్యోతి స్వరూపము జీవన గమ్యము శివ సాన్నిధ్యము రాజయోగము ఒకటే మార్గము చేసి సంకల్పము చేయుము పయనము ధరింపుము సూక్ష్మ శరీరము సూర్యచంద్రుల మండలము దాటుము అధిగమించుము నీదు ఇహలోకము బ్రహ్మ బాబాను అట నీవు దర్శించుము బ్రహ్మ బాబాను అట నీవు దర్శించుము జీవన గమ్యము శివ సాన్నిధ్యము రాజయోగము ఒకటే మార్గము జ్ఞానేంద్రియముల అదుపు చేయుము శివ బాబాను మది స్మరింపుము యోగాగ్ని వికర్మల చేయుము భస్మము సాధించుము జన్మ సాఫల్యము చవి చూడుము పరమానందము చవి చూడుము పరమానందము జీవన గమ్యము శివ సాన్నిధ్యము రాజయోగము ఒకటే మార్గము పరమాత్మ జ్ఞానమే పరమ తారకం బాబా సరళి పరమాదర్శం జీవన గమ్యము శివ సాన్నిధ్యము రాజయోగము ఒకటే మార్గము
ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఈ శరీరం అనే వస్త్రాన్ని ఇక్కడే వదిలేయాలి. కనుక దీనిపై మమకారాన్ని తొలగించండి. బంధుమిత్రులెవరూ గుర్తు రాకూడదు. ప్రశ్న: యోగ బలమున్న పిల్లల గుర్తులేవి? జవాబు: వారికి ఏ విషయంలోనూ కొద్దిగానైనా నష్టము, ఆపద సంభవించదు. దేనిపైన మోహము, ఆకర్షణ ఉండదు. ఈరోజు ఎవరైనా శరీరం వదిలినా వారికి దుఃఖం కలగదు. ఎందుకంటే డ్రామాలో వారి పాత్ర అంతవరకే. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని వారికి తెలుసు. ఓం శాంతి. ఈ జ్ఞానము చాలా గుప్తమైనది. ఇందులో నమస్కరించే అవసరం కూడా ఉండదు. ప్రపంచంలో నమస్తే లేక రామ్ రామ్ మొదలైన పదాలు అంటూ ఉంటారు. ఇక్కడ ఈ విషయాలేవీ ఉండవు. ఎందుకంటే ఇది ఒక కుటుంబము. కుటుంబంలో ఒకరికొకరు నమస్తే లేక గుడ్ మార్నింగ్ చెప్పడం అంత శోభించదు. ఇంట్లో అయితే ఆహార పానీయాలు తీసుకుంటారు, ఆఫీసుకు వెళ్తారు, మళ్ళీ వస్తారు, మొదలైనవి జరిగిపోతూ ఉంటాయి. నమస్కారం చేసే అవసరం ఉండదు. గుడ్ మార్నింగ్ చెప్పే ఫ్యాషన్ను కూడా యూరోప్ వాసుల నుండే వచ్చింది. లేకుంటే అంతకుముందు ఇవేవీ లేవు. ఏ సత్సంగంలో అయినా పరస్పరం కలిసినప్పుడు నమస్కరిస్తారు, పాద నమస్కారం చేస్తారు. పాదాలపై పడటం మొదలైనవి నమ్రత కొరకు నేర్పిస్తారు. ఇక్కడ పిల్లలు మీరు దేహీ అభిమానిగా అవ్వాలి. ఆత్మకు ఏం చేస్తుంది? అయినా పలకరించవలసి వస్తుంది. ఉదాహరణకు మీరు బాబాతో బాబా నమస్తే అని చెప్తారు కదా. తండ్రి కూడా చెప్తూ ఉన్నారు, సాధారణ బ్రహ్మ శరీరం ద్వారా మిమ్మల్ని చదివిస్తాను, ఇతని ద్వారా స్థాపన చేయిస్తాను. ఎలా? తండ్రి సన్ముఖంలో ఉన్నప్పుడు అర్థం చేయిస్తారు. లేకుంటే ఎలా అర్థం చేసుకోగలరు? తండ్రి సన్ముఖంలో కూర్చొని అర్థం చేయిస్తుంటే పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. ఇరువురికి నమస్కరించాలి. బాప్ దాదాలకు నమస్తే. బయటవారు ఈ మాట వింటే ఇదేమిటి, వీరు బాప్ దాదా అని ఒక్కరినే అంటున్నారే అని తికమక పడతారు. చాలామంది మనుషులకు కూడా ఒక్కరికే 2 పేర్లు కలిసి ఉంటాయి కదా. ఉదాహరణకు లక్ష్మీనారాయణ, రాధాకృష్ణ డబల్ పేర్లు ఉన్నాయి కదా. ఈ పేర్లు వింటే స్త్రీ పురుషులు కలిసి ఉన్నట్లుంటుంది. అయితే ఇప్పుడు వీరు బాప్ దాదా. ఈ విషయాలు పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు. తప్పకుండా తండ్రి పెద్దవారుగా ఉంటారు. ఆ పేరు భలే డబల్ పేరు కావచ్చు, కానీ ఒక్కరే కదా. 2 పేర్లు ఎందుకు పెట్టారు? ఇప్పుడు పిల్లలు మీకు ఈ పేరు తప్పు అని తెలుసు. బాబాను ఇతరులు ఎవరూ గుర్తించలేరు. మీరు నమస్తే బాప్ దాదా అని అంటారు. తండ్రి మళ్ళీ నమస్తే శారీరక ఆత్మిక పిల్లలారా అని అంటారు. అయితే ఇంత పోడుగా చెప్పేది శోభించదు. ఇప్పుడు మీరు శారీరక పిల్లలే కాదు, ఆత్మిక పిల్లలు కూడా అయ్యారు. శివబాబా ఆత్మలందరికీ తండ్రి. అంతేకాక ప్రజాపిత కూడా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు, సోదరులు. ఇది ప్రవృత్తి మార్గం అవుతుంది. మీరంతా బ్రహ్మ కుమారీలు. బీకేలైనందున ప్రజాపిత ఉన్నారని కూడా రుజువైపోతుంది. ఇందులో గుడ్డి నమ్మకాల మాటే లేదు. బీకేలకు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుందని చెప్పండి. బ్రహ్మ ద్వారా లభించదు,
బ్రహ్మ కూడా శ్రీబాబా కుమారుడే. సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ విష్ణు శంకరులు వారి రచన. వీరి రచయిత శివుడు. శివుడు సృష్టించిందెవరు అని ఎవ్వరూ అడగరాదు. శివుని సృష్టించిన వారెవ్వరూ లేరు. స్వయంభూ. బ్రహ్మ విష్ణు శంకర్లు వారి రచన. వీరిపై ఉన్నవారు శివుడు. వారు సర్వాత్మల తండ్రి. సృష్టికర్త అయితే ఎప్పుడు సృష్టిస్తారు అనే తర్వాత ప్రశ్న. అలా సృష్టించేది లేదు. ఈ సృష్టి అనాది. ఇంతమంది ఆత్మలను ఎప్పుడు సృష్టించారు? ఈ ప్రశ్న రాదు. డ్రామా అనేది అనాది నుండి నడుస్తూనే ఉంది. అంతం లేనిది. ఇది ఎప్పుడూ సమాప్తం అవ్వదు. పిల్లలు మీరు కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకుంటున్నారు. ఇది చాలా సహజము. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరిపైన ఆకర్షణ ఉండరాదు. ఎవరు పుట్టినా ఎవరు గిట్టినా ఎలాంటి లగవు ఉండరాదు. అమ్మ మరణించిన హల్వా తినండి, పతిని మరణించిన హల్వా తినండి అనే గాయనం కూడా ఉంది. ఎవరైనా మరణించారనుకోండి, చింతించే విషయం కాదు. ఎందుకంటే ఇది అనాది డ్రామా అన్నమాట. డ్రామా అనుసారం వారు ఈ సమయంలో వెళ్ళిపోవలసే ఉంది. ఇందులో మనమేం చేయగలము? కొద్దిగా కూడా దుఃఖించే విషయమే లేదు. ఇది యోగ బలం వల్ల కలిగే స్థితి. కొద్దిగా కూడా కుదుపు, దుఃఖము రాకూడదని లా చెప్తుంది. అందరూ పాత్రధారులే కదా, తమ తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. పిల్లలకు జ్ఞానం లభించింది. ఓ పరంపిత పరమాత్మ వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళండి అని తండ్రిని పిలుస్తారు. ఇన్ని శరీరాలను వినాశనం చేయించి ఆత్మలన్నింటినీ వెంట తీసుకువెళ్ళటం చాలా భారీ కర్తవ్యము. ఇక్కడ ఎవరైనా ఒక్కరు మరణిస్తే 12 మాసాలు ఏడుస్తూ ఉంటారు. తండ్రి అయితే ఇంతమంది ఆత్మలను కలిపి తీసుకువెళ్తారు. అందరూ శరీరాలు ఇక్కడే ఊడిపోతాయి. మహాభారత యుద్ధం జరిగితే అందరూ దోమల వలె వెళ్తూ ఉంటారని పిల్లలకి తెలుసు. ప్రకృతి బీభత్సాలు కూడా రానున్నాయి. ఈ ప్రపంచమంతా పరివర్తన అవుతుంది. ఇంగ్లాండు, రష్యా మొదలైన దేశాలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. సత్యయుగంలో ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ మన రాజ్యంలో లేవని కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఒకే ధర్మము, ఒకే రాజ్యం ఉండేది. మీలో కూడా బుద్ధిలో స్థిరంగా ఉంచుకునేవారు నెంబర్ వారుగా ఉన్నారు. కొందరికి నశ చాలా కష్టంగా ఎక్కుతుంది. బంధుమిత్రులు మొదలైన వారందరి నుండి స్మృతి తొలగించుకొని ఒకే అనంతమైన సంతోషంలో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇది కూడా అంతిమంలో జరుగుతుంది. కర్మాతీత స్థితిని చివరిలో పొందుతారు. శరీరంపై కూడా అభిమానం తెగిపోతుంది. ఇక చాలు, ఇప్పుడు మేము వెళ్తాము. ఈ భావం అందరిలో సాధారణమైపోతుంది. నాటకంలో పాత్రధారులు నాటకమైపోయిన వెంటనే ఇంటికి వెళ్తారు. ఈ దేహం అనే వస్త్రాన్ని మీరు ఇక్కడే వదిలేయాలి. ఈ వస్త్రాలను ఇక్కడే ధరిస్తారు, ఇక్కడే వదిలేస్తారు. ఈ నూతన విషయాలన్నీ మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి. ఇతరులెవ్వరికీ బుద్ధిలో లేవు. అల్ఫ్ బే, అందరికంటే పైనున్నవారు అల్ఫ్. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుని ద్వారా వినాశము, విష్ణు ద్వారా పాలన అని చెప్తారు కదా. మంచిదే. శివుని కర్తవ్యమేడి? అత్యంత ఉన్నతులైన శివబాబా గురించి ఎవరికీ తెలియదు.
వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇవన్నీ వారి రూపాలే అని అంటారు. ప్రపంచంలోని అందరి బుద్ధిలో ఇది పక్కా అయిపోయింది. అందుకే అందరూ తమో ప్రధానమైపోయారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ప్రపంచమంతా దుర్గతి పాలైపోయింది. మళ్ళీ బాబా వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు. ఒకవేళ సర్వవ్యాపి అయితే అందరూ భగవంతులే అవుతారు. ఒకవైపేమో మనమంతా సోదరులమని అంటారు, మరోవైపు అందరూ తండ్రులే అని అంటారు. అర్థమే చేసుకోరు. ఇప్పుడు పిల్లలైన మీకు అనంతమైన తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. మీరు ఈ దాదాను కానీ మమ్మాను కానీ స్మృతి చెయ్యరాదు. తండ్రి చెప్తూ ఉన్నారు, మమ్మాకు కానీ బాబాకు కానీ మహిమ ఏమాత్రమూ లేదు. శివబాబా లేకుంటే ఈ బ్రహ్మ కూడా ఏం చేసేవారు? ఇతనిని స్మృతి చేస్తే ఏమవుతుంది? అయితే వీరి ద్వారా మనము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామని మీకు తెలుసు. ఇతని నుండి కాదు, ఇతను కూడా వారి నుండే వారసత్వం తీసుకుంటాడు. కనుక స్మృతి వారిని చెయ్యాలి. ఇతడు మధ్యలో ఉన్న దళారి మాత్రమే. అబ్బాయికి అమ్మాయికి నిశ్చితార్థం జరిగితే ఒకరికొకరు స్మృతి చేసుకుంటూ ఉంటారు కదా. వివాహం చేయించేవారు మధ్యలో దళారే కదా. ఇతని ద్వారా తండ్రి ఆత్మలైన మీ నిశ్చితార్థము తనతో చేసుకుంటారు. అందుకే సద్గురు దళారి రూపంలో లభించారనే గాయనం ఉన్నది. సద్గురు దళారి కాదు, సద్గురు నిరాకారులు. భలే గురు బ్రహ్మ గురు విష్ణు అని అంటారు, కానీ వారెవ్వరూ గురువులే కారు. సద్గురు ఒక్క తండ్రి మాత్రమే. వారు సర్వులకు సద్గతి ఇస్తారు. తండ్రి మీకు నేర్పించారు, అందుకే మీరు ఇతరులకు కూడా దారి చూపిస్తారు. చూస్తూ కూడా చూడకండి అని అందరికీ చెప్తారు. బుద్ధి శివబాబాతో జోడించబడి ఉండాలి. ఈ కళ్ళతో చూసేదంతా శ్మశానగ్రస్తము అవ్వనున్నది. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఇతనిని స్మృతి చెయ్యరాదు. ఇతనితో ఏ వారసత్వము లభించదని బుద్ధి చెప్తుంది. వారసత్వమైతే తండ్రితో లభించాలి. వెళ్ళాల్సింది కూడా తండ్రి వద్దకే. విద్యార్థులను స్మృతి చెయ్యరు. విద్యార్థులు టీచర్ను స్మృతి చేస్తారు కదా. పాఠశాలలో తెలివిగల్ల పిల్లలు ఇతర పిల్లలను పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. తండ్రి కూడా ఒకరినొకరు ఉన్నతి చేసుకునేందుకు ప్రయత్నించండని చెప్తారు. కానీ భాగ్యంలో లేకుంటే వారు పురుషార్థం కూడా చేయరు. కొద్దిలోనే సంతోషిస్తారు. ప్రదర్శన చూసేందుకు చాలామంది వస్తారు. వారందరికీ అర్థం చేయించాలి. చాలామందికి అర్థం చేయించటం వల్ల చాలా ఉన్నతి జరుగుతుంది. ఆహ్వానించి తీసుకొస్తారు కనుక గొప్ప గొప్ప వివేకవంతులు వస్తారు. ఆహ్వానం లేకుండా అనేక ప్రకారాలైన జనులు వచ్చేస్తారు. ఏవేవో ఉల్టా సుల్టా మాటలు, వ్యర్థ మాటలు వాగుతూ ఉంటారు. రాయల్ మనుషుల నడవడికలు కూడా రాయల్గా ఉంటాయి. రాయల్ మనుషులు రాయల్గా లోపలకు వస్తారు. నడవడికలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. వారి నడవడికలో, మాటలలో ఎలాంటి గౌరవం ఉండదు. మేళాకు అనేక విధాలమైన మనుషులు వచ్చేస్తారు. ఎవరిని వద్దనలేము. ఎక్కడ ప్రదర్శన జరిగినా ఆహ్వాన కార్డు పంపి రప్పించుకుంటే మంచి మంచి రాయల్ మనుషులు వస్తారు. వారు పోయి ఇతరులకు కూడా తప్పకుండా వినిపిస్తారు.
అప్పుడప్పుడు స్త్రీల కార్యక్రమం ప్రత్యేకంగా ఉంచండి. కేవలం స్త్రీలు మాత్రమే వచ్చి చూస్తారు. ఎందుకంటే అక్కడక్కడ స్త్రీలు పర్దా చాటున బుర్కాలో ఉంటారు. కనుక కేవలం స్త్రీల కొరకు మాత్రమే ప్రోగ్రాం ఉంచండి. అప్పుడు పురుషులెవ్వరూ రాకూడదు. మొట్టమొదట మీరు శివబాబా నిరాకారుడని అర్థం చేయించమని తండ్రి చెప్తూ ఉన్నారు. శివబాబా మరియు ప్రజాపిత బ్రహ్మ ఇద్దరూ తండ్రులే. ఇరువురు బాబాల గురించి వారసత్వం లభించేందుకు ఇరువురు ఏకరసంగా ఉండరు. వారసత్వం లభించేది తండ్రిదా తాతగారిదా? తాతగారి ఆస్తిపై హక్కు ఉంటుంది. ఎటువంటి కుపుత్రుడైనా తాతగారి వారసత్వం లభిస్తుంది. ఇది ఇక్కడి చట్టము. ఇతనుకు ధనం లభిస్తే 1 సంవత్సరం లోపల పోగొడతాడని కూడా తెలుసు. కానీ ప్రభుత్వ చట్టము ఉన్నందున ఇవ్వవలసి వస్తుంది. ఇందులో బ్రహ్మ బాబా చాలా అనుభవజ్ఞుడు. ఒక రాకుమారుడు 1 కోటి రూపాయలు 12 మాసాల లోపలే ఖర్చు చేసేశాడు. ఇటువంటివి చూశానని శివబాబా చెప్పరు. ఇవన్నీ దాదా చెప్తారు. ఇది చాలా మురికి ప్రపంచము. ఈ ప్రపంచమే పాతదైపోయింది. ఇల్లు కూడా పాతదైపోయింది. పాత ఇంటిని పడగొట్టవలసి వస్తుంది. లక్ష్మీనారాయణలో రాజభవనాలు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉన్నాయో చూడండి. మీరు కూడా నరుని నుండి నారాయణుడుగా అవుతారని ఇప్పుడు మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకుంటున్నారు. ఇదే సత్యనారాయణ కథ. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. మీలో కూడా ఇంకా పూర్తి పువ్వులుగా అవ్వలేదు. ఇందులో చాలామంది రాయల్టీ కావాలి. మీరు రోజు రోజుకి ఉన్నతి అవుతూ ఉంటారు. పువ్వులుగా అవుతూ ఉంటారు. పిల్లలైన మీరు ప్రేమగా బాప్ దాదా అని అంటారు. ఇది కూడా మీ నూతన భాష. ఈ భాష మనుషులకు అర్థం కాదు. బాబా ఎక్కడికి వెళ్ళినా పిల్లలు బాప్ దాదా నమస్తే అని అంటారు. అందుకు బదులు తండ్రి ఆత్మీక శారీరక పిల్లలకు నమస్తే అని అంటారు. ఇలా చెప్పవలసి వస్తుంది కదా. ఎవరైనా వింటే ఇదేదో కొత్త మాట. తండ్రి అన్న ఇరువురు కలిసి ఎలా ఉంటారు అని అంటారు. తండ్రి అన్న ఇరువురు ఎప్పుడైనా ఒక్కరిగానే ఉంటారా? ఇద్దరి పేర్లు కూడా వేరువేరుగా ఉన్నాయి. శివబాబా బ్రహ్మదాదా. మీరు వీరిద్దరికీ పిల్లలు. ఇతనిలో శివబాబా కూర్చొని ఉన్నారని మీకు తెలుసు. మనము బాప్ దాదా పిల్లలము. ఇది బుద్ధిలో గుర్తున్న ఖుషీ పాదరసం ఎక్కుతుంది. డ్రామాపై కూడా పక్కా నిశ్చయం ఉండాలి. ఎవరైనా శరీరం వదిలారనుకోండి, వారెళ్ళి మరో పాత్ర చేస్తారు. ప్రతి ఆత్మకు అవినాశి పాత్ర లభించి ఉంది. ఇందులో ఆలోచించే అవసరం కూడా కొద్దిగా కూడా లేదు. వారెళ్ళి మరో పాత్ర చేయవలసి ఉంటుంది. వాపస్ పిలవలేరు. ఇది డ్రామా కదా. ఇందులో ఏడ్చే అవసరమే లేదు. ఇటువంటి స్థితి కలిగిన వారే నిర్మోహరాజులుగా అవుతారు. సత్యయుగంలో అందరూ నిర్మోహులుగా ఉంటారు. ఇక్కడ ఎవరైనా మరణిస్తే ఎంతగానో ఏడుస్తారు. తండ్రిని పొందుకున్నాము, ఇంకా ఏడ్చే అవసరమే లేదు. బాబా ఎంతో మంచి దారి చూపిస్తారు. కన్యలకైతే ఇది చాలా మంచిది. లౌకిక తండ్రి వ్యర్థంగా అనవసరంగా ధనం ఖర్చు చేస్తాడు. మీరు పోయి నరకంలో పడతారు. ఇటువంటి మేము ఈ ధనంతో ఆత్మీక యూనివర్సిటీ హాస్పిటల్ తెరుస్తామని చెప్పండి. అనేక మందికి కళ్యాణం చేస్తే మీకు పుణ్యమే, మాకు పుణ్యమే అని మీ లౌకిక తండ్రికి చెప్పండి. మేము భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు
తనువు, మనస్సు, ధనము అన్నీ ఖర్చు చేస్తాము అని చెప్పే ఉత్సాహము స్వయం పిల్లలైన మీలో ఉండాలి. ఇంతటి నశ ఉండాలి. మీ తండ్రితో మీరు ధనం ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, వద్దనుకుంటే ఇవ్వకండి. మీరు మీ కళ్యాణము ఇతర అనేక మంది కళ్యాణం చేయాలని కోరుకోరా అని అడగండి. ఇంత నశ ఉండాలి. ముఖ్యంగా కుమారీలు చాలా దృఢంగా నిలబడాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్, నమస్తే నమస్తే. మీ నడవడిక చాలా రాయల్గా శ్రేష్టంగా ఉంచుకోవాలి. చాలా గౌరవపూర్వకంగా మాట్లాడాలి. నమ్రతా గుణాన్ని ధారణ చేయాలి. ఈ కళ్ళకు కనిపించేదంతా శ్మశానం అవ్వనున్నది కనుక దీనిని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి. ఒక్క శివబాబాను మాత్రమే స్మృతి చెయ్యాలి. ఏ దేహదారిని స్మృతి చెయ్యరాదు. వరదానము: మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యి బొమ్మలాటను సమాప్తం చేసే స్మృతి సో సమర్థ స్వరూప భవ. భక్తి మార్గంలో విగ్రహాలను తయారు చేసి పూజలు మొదలైనవి చేసి ఆ విగ్రహాలను ముంచేస్తారు. మీరు దానిని బొమ్మల పూజ అని అంటారు. అలా మీ ముందుకు కూడా ఏమైనా నిర్జీవమైన సారము లేని ఈర్ష, అనుమానము, ఆవేశము మొదలైన వాటికి సంబంధించిన విషయాలు వస్తాయి. మీరు వాటిని విస్తారము చేసే అనుభవం చేస్తారు, లేక ఇదే సత్యము అని అనుభవం చేయిస్తారు. ఇది కూడా అందులో ప్రాణము నింపినట్లవుతుంది. తర్వాత వాటిని జ్ఞానసాగరుడైన తండ్రి స్మృతి ద్వారా గతించిన దానిని గతింపచేసే స్వ ఉన్నతి యొక్క అలలలో ముంచేస్తారు కూడా. కానీ ఇందులో సమయం వృధా అయిపోతుంది కదా. అందువల్ల ప్రారంభం నుండి మాస్టర్ జ్ఞానసాగర్లుగా అయ్యి స్మృతి సో సమర్థభవ యొక్క వరదానము ద్వారా ఈ బొమ్మలాటను సమాప్తం చేయండి. స్లోగన్: ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి 1కి 16 రెట్లు ఫలం లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. పదము పదమున నీ సహాయం
ఓ